హాయ్ పిల్లలు, శుభోదయం. నేను మీ ప్రభా మేడం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా. ఇప్పుడు మనం 9వ తరగతి పాఠ్యపుస్తకం నుండి 14వ పాఠం ఆకుపచ్చ శోకం 3వ భాగాన్ని నేర్చుకుందాం. 3వ భాగంలోనికి వెళ్లే ముందు 2వ భాగంలో మనం ఏం నేర్చుకున్నామో పునశ్చరణ చేసుకుందాం. మనం 2వ మాడ్యూల్లో పాఠంలోని మిగిలిన భాగాన్ని నేర్చుకున్నాము. అవగాహన ప్రతిస్పందనలోని ప్రశ్నలను గురించి చర్చించుకున్నాము. వ్యక్తీకరణ సృజనాత్మకతలోని ప్రశ్నలను గురించి కూడా చర్చించుకున్నాము. ఏ విధంగా రాయాలో అవగాహన కల్పించుకున్నాము. ఉపాధ్యాయుల సలహా కూడా తీసుకోమని మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ మాడ్యూల్లో ఏం నేర్చుకోబోతున్నామో చూద్దాం. 1 భాషాంశాలు, 2 ప్రాజెక్టు పని, 3 పద్య మధురిమ. ముందుగా మొదటి అంశమైన భాషాంశాలను నేర్చుకుందాం. పిల్లలు, ఈ భాగంలో ముందుగా మనం మొదటి అంశమైన భాషాంశాలను నేర్చుకుందాం. భాషాంశాలలో పదజాలము, వ్యాకరణ అంశాలు ఉంటాయి కదా. పదజాలానికి సంబంధించి మొదటి ప్రశ్న మనకు సొంత వాక్యాలు ఉన్నాయి. అసలు సొంత వాక్యం అంటే ఏంటో నిర్వచనం చూద్దాం. అర్థవంతమైన వివిధ పదాలను సందర్భోచితంగా సొంతంగా వాక్యంలో ప్రయోగించడం. ఇక్కడ పద అర్థానికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. కొన్ని సందర్భాల్లో విశిష్టార్థంలో కూడా వాక్య ప్రయోగం జరుగుతుంది. ఇది సొంత వాక్యం యొక్క నిర్వచనం. దీని ఆధారం చేసుకుని మన వాక్యాలను తయారు చేయాలి. మరి చూద్దామా? కింది ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి వాక్య ప్రయోగం చేయండి. మొదటి ప్రశ్న. పత్రహరితంతో మొక్కలు ఆహారం తయారు చేసుకుంటాయి. హరితం అనేది ఎరుపు రంగులో ఉంది కదా. హరితం అంటే పచ్చని, ఆకుపచ్చ. వాక్య ప్రయోగం. కోనసీమ పచ్చని తోరణంలా ఉంటుంది. ఇది నేను ఉదాహరణకు మాత్రమే చెప్పాను. ఇలాంటి సంపూర్ణార్థం కలిగిన వాక్యాలను ఎన్నింటినైనా మీరు తయారు చేసుకోవచ్చు. 2వ ప్రశ్న. గాలివాన వలన చాలా ఉపద్రవం కలిగింది. ఉపద్రవం అనేది ఎరుపు రంగులో ఉంది కదా. దాని యొక్క అర్థాలు ఆపద, విపత్తు ఇంకా ఉంటాయి. వాక్య ప్రయోగం. వరద విపత్తు వల్ల తీర ప్రాంతాలకు చాలా నష్టం వాటిల్లింది. 3వ వాక్యం. కబంధుని బాహువులు చాలా విశాలమైనవి. బాహువులు అనేది ఎరుపు రంగులో ఉంది కదా. భుజములు, చేతులు. వాక్య ప్రయోగం. ప్రియ తన చిట్టి చేతులతో అందమైన మట్టి బొమ్మను చేసింది. 4. వేసవి కాలం చెట్ల ఛాయలో సేద తీరుతారు కదా. వేసవికాలం వస్తే నీడ చూసుకుంటాం కదా. ఇక్కడ ఛాయ అంటే నీడ. వాక్య ప్రయోగం. కోవిడ్ సమయంలో భయం నీడలా వెంటాడింది. 5. జల వనరులు ఫ్యాక్టరీల గరళంతో కలుషితం అవుతున్నాయి. గరళం అనేది ఎరుపు రంగులో ఉంది కదా. గరళం అంటే విషం. వాక్య ప్రయోగం. చెడ్డవారి మాటలు విషపూరితంగా ఉంటాయి. ఈ విధంగా మనం వాక్యాలను తయారు చేయాలి. అర్థవంతమైన వాక్యాలను తయారు చేయాలి. ఇప్పుడు నేను ఉదాహరణకు మాత్రమే చెప్పాను. ఇవే రాయండి అని అర్థం కాదు. మీ ఉపాధ్యాయులు చెబుతారు. మీకు బోలెడన్న ఆలోచనలు వస్తాయి. ఆ విధంగా మీరు సొంతంగా వాక్యాలను తయారు చేయండి పిల్లలు. సరేనా? పిల్లలు, పదజాలంలో మొదటి ప్రశ్న సొంత వాక్యాన్ని చూసాం కదా. 2వ ప్రశ్న పర్యాయపదం. పర్యాయపదం అంటే ఏంటంటే ఒకే పదానికి సమానమైన అర్థాన్ని ఇచ్చే అనేక పదాలు. ఒకే పదానికి అదే అర్థంతో బోలెడని అర్థాలు వస్తాయి. ఉదాహరణకు నీరు అన్నామనుకోండి, జలము, ఉదకము ఇట్లాంటివి అన్నమాట. మరి ప్రశ్న చూద్దాము. కింది ఎరుపు రంగులో ఉన్న పదాలకు పర్యాయ పదాలు రాయండి. 1. చెట్లను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. చెట్లు అనేది ఎరుపు రంగులో ఉంది కదా. చెట్లు అనే దానికి పర్యాయ పదాలు తరువులు, వృక్షాలు, భూరూహాలు ఇంకా చాలా ఉంటాయి. సమాజము, నేను కొన్ని మాత్రమే చెబుతూ ఉన్నాను. 2వది. పెళ్లిలో వధూవరులను ముస్తాబు చేశారు. ముస్తాబు అనేది ఎరుపు రంగులో ఉంది. దీని యొక్క అర్థం అలంకరణ, సవరణ, సొగసు దిద్దుకొను ఇంకా చాలా ఉంటాయి. 3. నగరంలో చెట్ల జాడ కనిపించడం లేదు. జాడ అనేది ఎరుపు రంగులో ఉంది కదా. జాడ అంటే ఆచూకీ, అడుగుల గుర్తు, చిరునామా, త్రోవ, దారి ఇంకా ఉంటాయి. 4. ఏటేటా భూగోళం మీద తాపం పెరుగుతూ ఉంది. తాపం అనేది ఎరుపు రంగులో ఉంది. తాపం అంటే వేడి, వేండ్రము, వేడిమి, ఉష్ణము మొదలగునవి. 5. సముద్రాల్లో కూడా కాలుష్యం పెరుగుతూ ఉంది. ఇక్కడ కాలుష్యం అనేది ఎరుపు రంగులో ఉంది. కాలుష్యం అంటే కలుషితం,
మలినం, మురికి, కల్మషం, కలుషము, మాలిన్యం, ఇంకా చాలా ఉంటాయన్నమాట. ఇంకా మూడవ ప్రశ్న నానార్థం. నానార్థం అంటే ఏంటో నిర్వచనం చూద్దాం. ఒక పదానికి వేరువేరు అర్థాలనిచ్చే పదాలు లేదా ఒక పదానికి అనేక అర్థాలు రావడం, దీనిని నానార్థమని అంటాం. మన పాఠ్యపుస్తకంలో ఉన్న ప్రశ్న, కింది నానార్థాలను జత చేయండి. 1 ఎండ, 2 కాలం, 3 కాయం, 4 జాడ, 5 దాహం. ఎదురుగా ఆ విధం, ఆచూకీ, దారి, ఆ శరీరం, గురి, స్వభావం, ఈ సమయం, నలుపు, ఈ దప్పిక, కాలుట, వు వెలుగు, ఆతపం. మరి జవాబులు రాద్దామా పిల్లలు? చూడండి జవాబులు. ఎండ వెలుగు, ఆతపం. కాలం సమయం, నలుపు. కాయం శరీరం, గురి, స్వభావం. జాడ విధం, ఆచూకీ, దారి. దాహం దప్పిక, కాలుట. ఇప్పటికి మనం సొంత వాక్యాలు నేర్చుకున్నాము, పర్యాయ పదాలు నేర్చుకున్నాము, నానార్థాలు కూడా నేర్చుకున్నాం. మరి ప్రకృతి వికృతులను కూడా చూద్దామా పిల్లలు? ఇక ప్రకృతి వికృతులను గురించి కూడా తెలుసుకుందామా పిల్లలు? ప్రకృతులంటే మూల రూపంలో మార్పు లేకుండా తెలుగు ప్రత్యయాలు చేరిన తత్సమాలు. తత్సమము అనగా సంస్కృత ప్రాకృత పదాలకు సమానమని అర్థం. వికృతులంటే మూల పదాలలో వర్ణాగమ, వర్ణాదేశ, వర్ణ వ్యత్యయ, వర్ణ లోపాది మార్పులతో ఏర్పడే పదాలు తద్భవములు. తద్భవము అనగా సంస్కృత ప్రాకృత పదాల నుండి పుట్టినవి అని అర్థం. మరి మన పాఠ్యపుస్తకంలో ఉన్న ప్రశ్నలను చూద్దాము. ప్రకృతి వికృతులకు సంబంధించి కింది ప్రకృతి వికృతులను జతపరచండి. 1 మనిషి, పట్టణం, సముద్రం, ఛాయ, కథ. ఇవన్నీ కూడా ప్రకృతులు. మరి వికృతులు చూద్దాం. కథ, సంద్రం, మానిసి, పత్తనం, ఛాయ. జతపరుస్తామా? జవాబులు చూద్దాం పిల్లలు. మనిషి, మానిసి. పట్టణం, పత్తనం. సముద్రం, సంద్రం. ఛాయ, ఛాయ. కథ, కథ. చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు కదా మీరు. మరి భాషాంశాలలో ఈ పదజాలానికి సంబంధించి జాతీయం అనేది కూడా ఉంటుంది. అసలు జాతీయం అంటే ఏమిటో నిర్వచనం చెప్తున్నాను నేను, వినండి పిల్లలు. ఒక జాతి ప్రజలు వాడుకలో కానీ సంభాషణలో కానీ రూపుదిద్దుకుని స్థిరపడిన భాషా పదాలు లేదా పదబంధాలు. ఇంకొక విధంగా కూడా చెప్పవచ్చు. ఎలా అంటే ఒక జాతి యందు వాడుకలో ఉన్న ఒకానొక విశిష్ట పదబంధం, వీటిని పలుకుబడులు అనవచ్చు. జాతీయము 1 కన్నా ఎక్కువ పదాలతో ఏర్పడుతుంది. ఆయా పదాలు స్వీయ అర్థాన్ని వదిలి సమూహ అర్థాన్ని స్ఫురింపచేస్తాయి. అనగా సొంత అర్థం కంటే స్థూల అర్థంలో విశేషార్థం లేక నిగూఢార్థాన్ని తెలియజేస్తుంది. ఇది జాతీయం యొక్క నిర్వచనం అన్నమాట. వీటిని పలుకుబడులను కూడా అంటారని చూసాం కదా. మరి మన ప్రశ్నలు ఏమై ఉన్నాయో పాఠ్యపుస్తకంలో చూద్దాం. కింది వాక్యాల్లో జాతీయాన్ని వివరించండి. 1 అందరికీ చెట్టు ఒక పానకంలో పుడక. జవాబు అన్నిటికీ ఉపయోగపడేది, అందరికీ ఉపయోగపడేది. ఇక్కడ పానకంలో పుడక అనేది అండర్లైన్ చేస్తుంది కదా. ఆ పానకంలో పుడక అనే జాతీయాన్ని ఏ సందర్భంలో వాడతామంటే అన్నింటికీ ఉపయోగపడేది. పానకం తిప్పుతూ ఉన్నప్పుడు పుల్లలతో తిప్పుతూ ఉంటారు కదా, మీరు చూసి ఉంటారు. అది దేనికైనా ఉపయోగించవచ్చు, ఒక పానకానికే కాదు, ఆ పుల్లని తర్వాత ఇంకేదో తిప్పడానికైనా ఉపయోగిస్తామన్నమాట. అలాగే అందరికి ఉపయోగపడేది అని అర్థం. 2వది నగరాల్లో తామర తంపరగా అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు. తామర తంపర అనేది ఇక్కడ జాతీయము. దీనికి అర్థం ఏంటంటే ఎక్కువగా, విరివిగా అనే అర్థం అన్నమాట. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ అపార్ట్మెంట్లు వస్తూ ఉన్నాయి, అట్లాగే ప్రైవేట్ పాఠశాలలు కూడా వస్తూ ఉన్నాయి కదా. ఇలా వస్తున్నాయని చెప్పడానికి ఎక్కువగా, విరివిగా అనే దానికి బదులుగా తామర తంపర అనే జాతీయాన్ని ఉపయోగిస్తూ ఉంటాము. 3వది పర్యావరణాన్ని నాశనం చేయడం అంటే కూర్చున్న కొమ్మను నరుక్కోవడమే. కూర్చున్న కొమ్మను నరుక్కోవడం అనేది ఇక్కడ జాతీయము. దాన్ని ఏ సందర్భంలో వాడతామంటే ఉపకారం చేసేవారిని లేదా సాయం చేసిన వారిని దూరం చేసుకోవడం, ఈ సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతాం. 4వది కళ్ళెదుట చెట్ల బతుకులు ఉసూరుమంటుంటే మనిషి నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నాడు. నిమ్మకు నీరెత్తినట్లు అనే జాతీయాన్ని వాడే సందర్భాలు ఎలాంటి స్పందన లేకుండా ఉన్నప్పుడు లేదా ఏమీ పట్టించుకోకుండా ఉన్నప్పుడు ఈ జాతీయాన్ని వాడతాం. చివరిగా
ప్లాస్టిక్ నిరోధానికి ప్రతి ఒక్కరూ నడుం కట్టాలి అనేది ఇక్కడ జాతీయం. జవాబు పనికి సిద్ధపడడం లేదా పనికి పూనుకోవడం అనే సందర్భంలో ఈ జాతీయాలను వాడుతూ ఉంటాం అన్నమాట. అసలు జాతీయం ఎలా వచ్చిందో ఒకసారి చూద్దామా. ఒక జాతీయందు వాడుకలో ఉన్న ఒకానొక విశిష్ట పదబంధం అన్నమాట. గుర్తుపెట్టుకోండి పిల్లలు. ఇంకా మీ ఉపాధ్యాయులు చెప్పే వాటిని కూడా జోడించుకొని ఇంకా సమర్థవంతంగా ఈ యొక్క ఎక్సర్సైజులన్నీ కూడా మీరు తయారు చేయండి. ఓకేనా. మనం భాషాంశాలలో పదజాలంలో ఏమేమి చూసాము? సొంత వాక్యాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, జాతీయాలు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు పదజాలం అయిపోయింది. దీంతో మనకి ఈ భాషాంశాలలో వ్యాకరణాంశంలోనికి వెళుతూ ఉన్నాము. వ్యాకరణాంశాలలో ముందుగా మనం సంధులను గురించి చూద్దాం. సరేనా పిల్లలు. అసలు సంధి అంటే ఏమిటి అనేది చెప్తున్నాను. పూర్వ పరస్వరములకు పరస్వరము ఏకాదేశమగుట సంధి అనబడును, లేదా రెండు అచ్చుల మధ్య జరిగే కార్యము సంధి. ఇది చిన్నేశ్వరి గారు చెప్పిన నిర్వచనం. పూర్వపదము అనగా ముందు పదము, పరపదము అనగా రెండవ పదము, స్వరము అనగా అచ్చు. ఒక ఉదాహరణ చెప్తున్నాను. రాముడతడు. దీన్ని విడదీస్తే ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి కదా, రాముడు, అతడు. ఇక్కడ రాముడు అనేది పూర్వపదము, అతడు అనేది పరపదము. ఒకవేళ అది సంధి జరిగిన రూపం మనం చూడాలంటే రాము, డు అనేది ఉంది చూసారా, డ్ ప్లస్ వు ప్లస్ అవతలేముంది అతడు, అతడులో అతడు అలా ఉంచి ఇప్పుడు రాముడులో డ్ ప్లస్ వు ఉంది చూసారా, ఈ వు అతడులో మొదటి ఉన్న అచ్చు, ఈ రెండింటి మధ్య సంధి జరిగి ఆ అయింది, అందుకని రాముడు అతడు అయిందనమాట. ఓకేనా. మరి మన పాఠ్యపుస్తకంలో ఉన్న సంధులను గురించి చూద్దాం. కింది వాక్యాలలో ఎరుపు రంగు పదాలను విడదీసి సంధి పేరు రాయండి. 1. కళ్ళెదుట చెట్ల బ్రతుకులు ఉసురుమంటుంది. కళ్ళెదుట చెట్ల బ్రతుకు ఉసురుమంటుంది. కళ్ళెదుట అనేది అండర్లైన్ చేయబడి ఉంది కదా. కళ్ళు ప్లస్ ఎదుట, రెండు పదాలు ఉన్నాయి కదా ఇక్కడ, కళ్ళు ఎదుట. ఏ సంధి అంటే ఇది ఉత్వ సంధి. వీటి యొక్క సూత్రాలు మరలా నేను ఈ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత చెప్తాను. రెండవది, మనందరికీ చెట్టొక ప్రాణమిత్రుడు. చెట్టొక అనేది అండర్లైన్ చేస్తుంది కదా, చెప్పండి పిల్లలు. చెట్టు ప్లస్ ఒక, ఇది కూడా ఉత్వ సంధియే. 3. నగరాల్లో చల్లని జానెడు నేడేది నేడేది, నీడ ప్లస్ ఏది, ఇది అత్వసంధి. 4వది, ప్లాస్టిక్ కొబ్బరి చెట్లు ముస్తాబైన శవాల్లా దర్శనమిస్తుంటాయి. ముస్తాబైన అనేది ఇక్కడ ఎరుపు రంగులో ఉంది కదా, ముస్తాబు ప్లస్ అయిన ఉత్వసంధి. మరి ఇక్కడ మనం ఈ 4గింటిలోనూ ఒక 2 ఉత్వసంధులను చూసాము, ఒక 3 ఉత్వసంధులు ఉన్నాయి. మొదటిది, రెండవది, 4వది కూడా ఉత్వసంధిలే, 3వది ఒకటి అత్వసంధి. మరి వీటి యొక్క సూత్రాలను కూడా చూద్దాము. ఇది అవసరం లేదు, కాకపోతే నేర్చుకుంటే మంచిది కదా. ఉత్వసంధి, ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి అగు. ఉత్తు అనగా హ్రస్వ ఉకారము, ఊ అని అంటాం కదా. మొదటిది హ్రస్వము, రెండవది దీర్ఘము కదా. ఒక మాత్రాకాలంలో పలకబడేవి హ్రస్వాలని, 2 మాత్రాకాలంలో పలకబడేవి దీర్ఘాలని మనం నేర్చుకున్నాం కదా. వు అనేది మొదటి అచ్చు, ఇది హ్రస్వం అనమాట. ఉత్తు అనగా హ్రస్వ ఉకారము. ఉత్తునకు ఏ అచ్చు పరమైనను సంధి అగునని సూత్రార్థము. రెండవది అత్వసంధి, అత్తునకు సంధి బహుళముగా నగు. అత్తు అనగా హ్రస్వ అకారము. ఇందాక ఉత్తు అనగా హ్రస్వ ఉకారం అని చూసాం కదా, ఆ విధంగానే అత్తు అనగా హ్రస్వ అకారము. అంటే మొదటి ఆ జంటలో ఒక్క మాత్రాకాలంలో పలికే మొదటి ఆ అనమాట. దీన్ని హ్రస్వం అని అంటాము. అత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి బహుళముగా నగునని సూత్రార్థము. అలాగే కొన్ని పదాలు ఉన్నాయి, వాటిని విడదీసి మనం సంధి పేర్లు రాయాలి. కింది పదాలను విడదీసి సంధి పేర్లు రాయండి. 1. తేనెటీగ, తేనె ప్లస్ ఈగ, టుగాగమ సంధి. 2. పడకటిల్లు, పడక ప్లస్ ఇల్లు, టుగాగమ సంధి. 3. పర్యావరణం, పరి ప్లస్ ఆవరణం, ఎణాదేశ సంధి. 4. బాలింతరాలు, బాలింత ప్లస్ ఆలు, రుగాగమ సంధి. మరి ఇక్కడ మనకి టుగాగమ సంధి, అనాదేశ సంధి, రుగాగమ సంధులు వచ్చినాయి కదా. వీటి యొక్క సూత్రాలను కూడా ఒక్కసారి చూద్దాం. టుగాగమ సంధి, కర్మధారేములందు ఉత్తున ఖర్చుపరమైతే టుగాగమం వస్తుంది. కర్మధారేము అంటే ఏంటో చూద్దామా. కర్మధారేమనగా
విశేషణ విశేష్యములతో కూడుకున్నది. విశేషణం అంటే ఏంటి? గుణము కదా. నలుపు, తెలుపు, పొడవు, పొట్టి, ఇట్లా వీటినన్నింటినీ కూడా విశేషణాలని చెప్పుకుంటూ ఉంటాం కదా. మనం భాషా భాగాల్లో వీటి గురించి మాట్లాడుకుంటాం కదా. విశేష్యము అంటే నామవాచకానికి మరొక పేరు విశేష్యం అన్నమాట. విశేష్యం అంటే నామవాచకం. మీకు అర్థమైంది కదా పిల్లలు? విశేషణ విశేష్యములతో కూడుకున్న పదాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా కర్మధారయాలని అంటామన్నమాట. టుగాగమ సంధి కర్మధారయ పదాలలో మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఉదాహరణ చూద్దాం. నిలువుటద్దం, నిలువు ప్లస్ అద్దం. ఇక్కడ నిలువు అనేది విశేషణం కదా. పొడవు, పొట్టి, అడ్డము, నిలువు, ప్రక్కకు ఇవన్నీ కూడా విశేషణాలు కదా. ఇంకా అద్దం అనేది నామవాచకం. మరి అలాగే యనాదేశ సంధి కూడా చూద్దాం. ఈ ఊ అరులకు అసవర్ణమైన అచ్చులు పరమగునప్పుడు క్రమముగా యా వా ర య వ ర అనేవి ఆదేశంగా వస్తాయి. అసలు అసవర్ణం అంటే సమానము కానిది అని అర్థం. అసవర్ణం అంటే సమానము కానిది. యనాదేశ సంధి అర్థమైంది కదా. ఈ ఊ అరు అనే అచ్చులకు అసవర్ణమైన అచ్చులు అంటే ఈ ఉంటే ఈ తప్ప ఇంకే అచ్చైనా, ఊ ఉంటే ఊ తప్ప ఇంకే అచ్చైనా, అరు ఉంటే అరు తప్ప ఏ అచ్చైనా ఏదైనా రానివ్వండి వస్తే ఈ స్థానంలో ఈతో ప్రారంభమైన పదానికైతే ఖచ్చితంగా యా అనే ఒత్తు వస్తుంది. అణు ప్లస్ ఆయుధం, అణ్వాయుధం అట్లాంటి ఉదాహరణలు మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. తరగతి గదిలో మీ ఉపాధ్యాయులు కూడా చెప్తూ ఉంటారు కదా. అలా అనమాట. ఊ ఉంటే వా వస్తుంది, అలాగే అరు ఉంటే రా వస్తుంది అనమాట. ఇప్పుడు మనకు ఒక పర్యావరణం వచ్చింది కదా. పరి ప్లస్ ఆవరణం పర్యావరణం యావత్తు వచ్చింది కదా. అక్కడ రుగాగమ సంధి. కర్మధారయంలో పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే రుగాగమం వస్తుంది. కర్మధారయం అంటే ఇందాక చూసాం కదా మనం, విశేషణ విశేష్యములతో కూడుకున్నది అని. ఇక్కడ పేదాది శబ్దాలు అంటే ఏంటో చూద్దాం. పేదాది శబ్దాలంటే పేద, బీద, కొమ్మ, జవ, బాలెంత వీటినన్నిటిని కూడా పేదాది శబ్దాలని అంటాం. వీటికి ఆలు శబ్దం పరమైందనుకోండి, చూడండి, బాలెంత ప్లస్ ఆలు బాలెంత రాలు, పేద ప్లస్ ఆలు పేద రాలు, అలా రు అనేది ఆగమంగా వస్తుందన్నమాట. సరే పిల్లలు, బాగా అర్థం చేసుకుంటున్నారు కదా. ఇంకేమైనా అనుమానాలు ఉంటే మీ తరగతిలో ఉపాధ్యాయులను అడిగి అనుమానాలను నివృత్తి చేసుకునండి. పిల్లలు, కర్తరి కర్మని వాక్యాలను కూడా నేర్చుకుందాము. కర్తరి వాక్యం అంటే కర్త ప్రధానంగా గల వాక్యాన్ని కర్తరి వాక్యం అని అంటాము. కర్తరి వాక్యంలో కర్త ప్రథమ విభక్తిలో ఉంటుంది, కర్మ ద్వితీయ విభక్తిలో ఉంటుంది. ఇక కర్మని వాక్యం, కర్మ ప్రధానంగా ఉన్న వాక్యాన్ని కర్మని వాక్యం అని అంటాము. కర్మని వాక్యంలో క్రియకు బడు ధాతువు చేరి కర్తకు తృతీయ విభక్తి చేరి ఉంటుందన్నమాట. నేను పుస్తకం చదివాను అనేది కర్తరి వాక్యం. దాన్ని కర్మని వాక్యంలోకి మార్చినప్పుడు నా చేత పుస్తకం చదవబడింది ఇలా ఉంటుంది. మనకు తెలుసు కదా, 8వ తరగతిలో కూడా ఇలాంటి వాక్యాలను కొన్ని చూసాం కదా మనం. అలాగే నేను పాట పాడాను, చెప్పండి, నా చేత పాట పాడబడింది ఇలా ఉంటాయి. అంటే కర్త ప్రధానంగా ఉంటే అది కర్తరి వాక్యం అని, కర్మ ప్రధానంగా ఉంటే కర్మని వాక్యం అని. ఇంకా చెప్పాలంటే నేను పుస్తకం చదివాను అనేది నా చేత పుస్తకం చదవబడింది అనే కంటే పుస్తకం నా చేత చదవబడింది అనేది సరి అయిన వాక్య ప్రయోగం. కానీ ఈ మధ్య కాలంలో మనం దానిని కర్తనే మరలా కర్మని వాక్యంలో కూడా కర్తనే ముందు పెట్టి చెప్పేస్తూ ఉన్నాము. కాకపోతే నేను పుస్తకం చదివాను అనేది మనం కరెక్ట్గా వాక్య ప్రయోగం చేయాలంటే పుస్తకం నా చేత చదవబడింది అని మాత్రమే కర్మని వాక్యంలో ఉండాలి. ఇప్పుడు వాడుకలో మనము అలా కాకుండా కర్మని వాక్యాన్ని కూడా ముందు కర్తనే ముందు పెట్టి వాక్యాన్ని తయారు చేస్తూ ఉన్నాము. ఇంక ఇప్పుడు మనం మన పాఠ్యపుస్తకంలో ఉన్న కొన్ని కర్తరి కర్మని వాక్యాలను చూద్దాము. కింది కర్మని వాక్యాలను కర్తరి వాక్యాలుగా మార్చండి. ఇక్కడ ఉన్నవన్నీ కూడా కర్మని వాక్యాలే, మనం వాటిని కర్తరి వాక్యాలుగా మార్చాలి. చంద్రుని చేత చల్లని వెన్నెల ఇవ్వబడుతోంది. ఇది కర్మని వాక్యం అనుకున్నాం కదా. ఇది కర్తరి వాక్యంలోనికి మారితే చంద్రుడు చల్లని వెన్నెలను ఇస్తున్నాడు. 2, రైతుల చేత పంటలు పండింపబడతాయి. దీన్ని కర్తరి వాక్యంగా మారిస్తే రైతులు పంటలను పండిస్తారు. 3, చెట్ల చేత ప్రాణవాయువు అందించబడుతోంది. దీన్ని కర్తరి వాక్యంగా మారిస్తే చెట్లు ప్రాణవాయువును అందిస్తున్నాయి. చూస్తున్నారా మీరు, ద్వితీయ విభక్తికి సంబంధించిన ద్వితీయ విభక్తిలో ఉంటుంది అని చూసాం కదా మనం. కర్మ అనేది
చూడండి, ప్రాణవాయువును, అలాగే పంటలను, వెన్నెలను అనేది నిన్నులను కూర్చి గురించి ద్వితీయ అని చూస్తాం కదా, మనం ద్వితీయ విభక్తిలో చూస్తాం కదా. ఈ ప్రత్యయాలన్నింటినీ కూడా అవి మనకు కనిపిస్తున్నాయి కదా, గమనిస్తూ ఉండండి పిల్లలు. మీకు తెలియదని కాదు, ఒకసారి మరలా కొంచెం ఆలోచనాత్మకంగా చూడండి అని చెబుతున్నాను అంతే. 4వది, గోపి చేత మొక్క నాటబడింది. దీనికి కర్తరి వాక్యం గోపి మొక్కను నాటాడు. చూసారా, ప్రతి చోట కూడా ఇక్కడ కర్మకు ద్వితీయ విభక్తి చేరింది. మరి అలాగే కర్మని వాక్యాల్లో చూడండి, కర్మని వాక్యాల్లో కూడా చేత అనే తృతీయ విభక్తి, బడు అనే ధాతువులు కనిపిస్తున్నాయి కదా మనకి. రైతులు చేత పంటలు పండింపబడతాయి, అదిగో బడు అనే ధాతువు అక్కడ చేత. చేత అనేది ఏంటి? చేతన్ చేన్, తోడంతో తృతీయ విభక్తి ప్రత్యయాలు కదా. ఒక్కసారి మరలా మీరు 5, 6, 7, 8 తరగతుల్లో చదివే ఉన్నారు వీటిని, విభక్తులు ప్రత్యయాలు. మరొక్కసారి మీరు జ్ఞాపకానికి తెచ్చుకున్నట్లయితే ఇంకా సమర్థవంతంగా మీరు ఈ కర్తరి కర్మని వాక్యాలను రాయడానికి అవకాశం ఉంటుంది. సరేనా పిల్లలు? ఇక వ్యాకరణ అంశాలలో సమాసాలను గురించి కూడా మనం నేర్చుకుందాము. అసలు సమాసము, నిర్వచనము ఒకసారి చెప్పిన పిల్లలు మీకు తెలుసు, ఒక్కసారి మరలా నేను గుర్తు చేస్తున్నానంతే. అర్థవంతమైన 2 పదాలు కలిసి ఏకపదం లేదా కొత్త పదంగా ఏర్పడడం సమాసం అంటారు. సమాసంలోని మొదటి పదాన్ని పూర్వపదం అంటారు, రెండో పదాన్ని ఉత్తరపదం అంటారు. అదే సంధులైతే మొదటి పదాన్ని పూర్వపదము, రెండో పదాన్ని పరపదం అంటాం కదా. ఇక్కడ పరపదానికి బదులుగా ఉత్తరపదం అనే పదాన్ని వాడతామన్నమాట. ఒక ఉదాహరణ, తల్లిదండ్రులు. తల్లి పూర్వపదం, తండ్రి ఉత్తరపదం. మరి మన పాఠ్యపుస్తకంలో ఉన్న ఎక్సర్సైజులు చేద్దామా? కింది సమాస పదములకు విగ్రహవాక్యములు రాసి సమాసనామములు తెలపండి. 1, చెట్టు చేమలు. చెట్టు మరియు చేమ. చూడండి, ఈ రెండు కూడా సమానమైన ప్రాధాన్యం కలిగిన పదాలు కాబట్టి ఇది ద్వంద్వ సమాసం. సమ ప్రాధాన్యం కలిగిన పదాలను ద్వంద్వ సమాసం అని అంటాం కదా. 2, ఆకుపచ్చని శోకం. ఆకుపచ్చనిదైన శోకం. ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, ఎందుకంటే విశేషణము పూర్వపదంలో ఉంది కదా, అందువల్ల. 3వది, జానెడు నీడ. జానడైన నీడ. ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. 4, రావి చెట్టు. రావి అనే పేరు గల చెట్టు. సంభావన పూర్వపద కర్మధారయం. 5, పచ్చని చెట్టు. పచ్చనిదైన చెట్టు. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. కర్మధారయం అంటే ఏంటి? ఇందాక మనం సందుల్లో చూసాం కదా, విశేష్యములతో కూడుకున్నది కర్మధారయం అని చూసాం కదా. మరలా ఒకసారి దాన్ని మరలా గుర్తు చేస్తూ ఉన్నాను నేను. ఇక్కడ విశేషణం అనేది పూర్వపదంలో ఉంటే విశేషణ పూర్వపద కర్మధారయం అని అంటాము. అలాగే విశేషణం అనేది ఒకవేళ ఉత్తర పదంలో ఉంటే విశేషణోత్తరపద కర్మధారయ సమాసం అని అంటాము. తర్వాత మనం వ్యాకరణ అంశాల్లో అలంకారం గురించి చూద్దాము. సరేనా పిల్లలు? ఈ మొదటి అంశంలో చివరి ప్రశ్న అలంకారాల గురించి ఉంది కదా. అసలు అలంకారం అంటే ఏమిటో మనం చూద్దాం. మనిషికి బాహ్య సౌందర్యాన్ని లేదా అందాన్ని ఇచ్చేవి దుస్తులు, నగలు అయితే కావ్యానికి సౌందర్యాన్ని ఇచ్చేవి లేదా అందాన్ని ఇచ్చేవి అలంకారాలు. ఈ అలంకారాలు 2 రకాలు. 1, శబ్దాలంకారాలు. 2, అర్థాలంకారాలు. శబ్దాలంకారాలు శబ్ద చమత్కారంతో పాఠకునికి ఆనందాన్ని కలిగించేవి. ఇది శబ్ద వైచిత్ర్య వలన చెవికి ఇంపును కలిగిస్తాయి. అంత్యానుప్రాస, వృత్యానుప్రాస, చేకానుప్రాస, ముక్తపదగ్రస్తం, యమకము, లాటానుప్రాస ఇవన్నీ కూడా శబ్దాలంకారాల్లోనికి వస్తాయి. 2వది అర్థాలంకారాలు. అర్థ చమత్కారముతో పాఠకునికి ఆనందాన్ని కలిగించేవి అర్థాలంకారాలు. అర్థాలంకారాల్లో ఉపమాలంకారము, ఉత్ప్రేక్షాలంకారము, రూపకాలంకారం, స్వభావోక్తి, అతిశయోక్తి మొదలైనవన్నీ కూడా ఉంటాయి. ఇక మనకున్న ప్రశ్నల్లో అంటే 5 వాక్యాలు ఉన్నాయి కదా, ఈ 5 వాక్యాల్లో 2 అలంకారాలు దాగి ఉన్నాయి. అది 1 ఉపమ, 2వది ఉత్ప్రేక్ష. ఈ ఉపమాలంకారం అంటే ఏంటో చూద్దాం. ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పుట. ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పుట ఉపమాలంకారం అని అంటాము. ఇంకా సామ్యము చెప్పుట అని కూడా అంటాము. 2వది ఉత్ప్రేక్షాలంకారము. ఉపమేయాన్ని ఉపమానముగా ఊహించుట లేదా ఉన్నదాన్ని లేనట్లు లేనిదాన్ని ఉన్నట్లు ఊహించి చెప్పుట.
ఊహ ప్రధానమైనది ఉత్ప్రేక్ష అని కూడా అంటాము. ఇక మనకున్న ప్రశ్నలు చూద్దాం. అలంకారాలు. కింది వాక్యాలలో అలంకారం గుర్తించండి. మొదటి వాక్యం, ఆక్టోపస్లా విస్తరించే మనిషి బాహువులు హరితాన్ని హంపట్ చేసేస్తున్నాయి. ఇక్కడ ఉపమాలంకారం ఉంది, ఎందుకంటే ఉపమేయము, ఉపమానము, సమాన ధర్మము ఉన్నాయి ఇక్కడ, కాబట్టి ఇది ఉపమాలంకారము. రెండవది, ఒక్కో చోట నిలువెత్తు ప్లాస్టిక్ కొబ్బరి మొక్కలు ముస్తాబైన శవాల్లా దర్శనమిస్తుంటాయి. మళ్ళా చదువుతున్నాను. ఒక్కో చోట నిలువెత్తు ప్లాస్టిక్ కొబ్బరి మొక్కలు ముస్తాబైన శవాల్లా దర్శనమిస్తుంటాయి. ఇక్కడ కూడా ఉపమాలంకారమే ఉంది, ఎందుకంటే ఉపమానము, ఉపమేయము, సమాన ధర్మము, ఉపమావాచకము అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఉపమాలంకారమే. ఇక మూడవది, ఆమె కేశాలు నల్లని త్రాచ అన్నట్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఆమె జుట్టును, అంటే ఆమె జుట్టు నల్లగా ఉంది కాబట్టి ఆ నల్లని జుట్టును నల్లని త్రాసుగా ఊహిస్తూ ఉన్నారు. ఊహ ప్రధానమైనది ఉత్ప్రేక్ష అన్నాం కదా, ఇది ఉత్ప్రేక్షాలంకారము. నాలుగవది, ఆ ఇటుకల బట్టీలు వారి పిల్లల బాల్యాన్ని సమాధి చేసిన ఈజిప్ట్ మమ్మీలు అన్నట్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇటుకల బట్టీలను ఈజిప్టు సమాధులకు ఊహించడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా ఉత్ప్రేక్షాలంకారమే. ఐదవది, ఆ వస్తున్న ఏనుగు నడుస్తున్న కొండ అన్నట్లుంది. ఏనుగు చాలా పెద్దగా ఉంటుంది కదా, కొండలు కూడా పెద్ద పెద్దగా ఉంటాయి అంటాం కదా. ఇప్పుడు ఏనుగును కొండలా ఊహిస్తూ ఉన్నారు కాబట్టి ఇది కూడా ఉత్ప్రేక్షాలంకారం అవుతుందన్నమాట. పిల్లలు, అలంకారాల గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా. ఇక్కడ మనం అర్థాలంకారాలకు సంబంధించి ఉపమాలంకారము అలాగే ఉత్ప్రేక్ష అలంకారాల గురించి తెలుసుకున్నాం కదా. అసలు అలంకారం అంటే ఏంటో కూడా మనం చూస్తాము. సౌందర్యాన్ని, కావ్యానికి సౌందర్యాన్ని ఇచ్చేవి అలంకారాలని. ఈ అలంకారాలు 2 రకాలని మనం చూసాం కదా. పిల్లలు, ఈ భాషాంశాలను మీకు పెట్టడంలో ఉద్దేశం ఏంటో తెలుసా? మీరు చక్కగా ఇవన్నీ నేర్చుకుని సొంతంగా ప్రయోగిస్తారు. అంతేకాకుండా రసాస్వాదన జరుగుతుంది. తద్వారా మీకు భాష పట్ల అభిరుచి పెరుగుతుంది. అందువల్లే ఈ భాషాంశాలను పెడుతూ ఉంటారు. ఇవి చూడు, ఇప్పుడు మనం మాట్లాడుకున్న అలంకారాలు ఉన్నాయే, ఇవి మనం ప్రతినిత్యము మాట్లాడుతున్న మాటల్లో వాక్యాలలో దాగి ఉంటాయి. వాటిని మనం వెలికి తీయాలి. జాతీయాలు కానివ్వండి, సొంత వాక్యాలు కానివ్వండి, పర్యాయ పదాలు, నానార్థాలు, మనం ఏవైతే ఇంతవరకు మాట్లాడుకుని ఉన్నామో అవన్నీ కూడా మనం నిత్యము వాడుతూనే ఉంటాము. కానీ ఇది అది అని మనకి తెలియదు. కాస్త శ్రద్ధగా వీటినన్నింటినీ నేర్చుకున్నట్లయితే మీరు కూడా చక్కని రచయితలు, కవులు కాగలరు. సరేనా పిల్లలు? ఆల్ ది బెస్ట్. ఇక ఈ భాగంలో 2వ అంశం ప్రాజెక్టు పని. ఈ ప్రాజెక్ట్ పనిని మీరు చేసే విధానం ఎలా అంటే, క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా మనకి టెక్స్ట్ బుక్లు, ఇదిగో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా మీకు. ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి. మానవ మనుగడకు ఆధారమైన వృక్షాల గురించిన పాటను సాధన చేయండి. ఈ క్యూఆర్ కోడ్లో మనకి వృక్షాల మీద పాట వస్తుందన్నమాట. మీ పాఠశాల సారస్వత సంఘ సమావేశంలో ప్రదర్శించండి. పాట భావాన్ని చార్టు మీద రాసి మీ తరగతి గదిలో ప్రదర్శించండి. ఇది జట్టుకృత్యంగా చేయండి పిల్లలు. వ్యక్తిగతంగా చేసే కంటే జట్టుకృత్యంగా చేస్తే బాగుంటుంది ప్రాజెక్ట్ ఇది. మీరు ముందు ఆ పాటను బాగా వినండి. అదిగో క్యూఆర్ కోడ్ ఉంది కదా, ఆ కోడ్ని స్కాన్ చేయండి. ఆ తర్వాత దాని యొక్క భావాన్ని మీరు చార్ట్ మీద రాసి తరగతి గదిలో ప్రదర్శించండి. సరేనా? మీరు చేస్తారు కదా పిల్లలు. మీ ఉపాధ్యాయుల సలహాలు కూడా సహకారము, వారి యొక్క సలహాలను కూడా పాటించండి. పిల్లలు, ఈ భాగంలో చివరి అంశము పద్య మధురిమ. మరి ఈ పద్య మధురిమలో ఉన్న పద్యాన్ని రాసింది కవితా వైజయంతిగా పేరు పొందిన గద్దాపు సత్యం గారు. మరి పద్యాన్ని పాడుకుందామా? ఇంచుక జీవనంబు గ్రహించి కృతజ్ఞత మిన్ను ముట్టగా నంచిత పుష్ప పల్లవ ఫలావళి నెంతయు వేడ్క సృష్టి గావించి సమస్త జీవులకు ప్రీతిగా జారులు వెట్టు నీ మహోదంచిత దాతృతా మహిమ యబ్బుర మున్గలిగించు వృక్షమా. భావం: ఓ వృక్షమా, కొంచెం నీటిని తీసుకుని ఆకాశమంతా కృతజ్ఞతా భావాన్ని ప్రకటిస్తావు. లేత చివుళ్ళు, పూలు, పళ్ళు సంతోషంగా సృష్టించి ఇస్తావు. సమస్త జీవులకు ప్రీతిపాత్రమవుతావు. గొప్పదైన నీ దాన గుణ మహిమ ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇది పిల్లలు, ఈ పద్యాన్ని మీరు కంఠత పట్టాలి. సరేనా? పిల్లలు, ఈ భాగంలో
మనం ఏం నేర్చుకున్నామో ఒక్కసారి సింహావలోకనం చేసుకుందామా? మనం ఏం నేర్చుకున్నాం? 1. అర్థవంతంగా వాక్య ప్రయోగం చేయడం నేర్చుకున్నాం. 2. పర్యాయ పదాలు నానార్థాలు అంటే ఏమిటో క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాం. 3. జాతీయాలను కర్తరి కర్మని వాక్యాలను పూర్తిగా అవగాహన చేసుకున్నాం. 4. ప్రకృతి వికృతి పదాలు ఎలా ఏర్పడతాయో తెలుసుకున్నాం. 5. సమాసాలను అవగాహన చేసుకుని సొంతంగా రాయగలిగాం. 6. సంధి పదాలు ఏర్పడే విధానాన్ని పూర్తిగా తెలుసుకున్నాం. 7. అర్థాలంకారాలను నేర్చుకున్నాం. 6. QR కోడ్ సహాయంతో ప్రాజెక్ట్ పనిని సొంతంగా చేయడం నేర్చుకున్నాం. 9. పద్య మధురిమలోని పద్యాన్ని రాగయుక్తంగా భావయుక్తంగా చదివి భావాన్ని గ్రహించాం. మరి మూల్యాంకనంలోకి వెళదామా? నేను 10 ప్రశ్నలు ఇస్తున్నాను పిల్లలు. ఈ 10 ప్రశ్నలకు మీరు సొంతంగా సమాధానాలు గుర్తించాలి, రాయాలి. ఒకవేళ మీకు 6 మార్కుల కంటే తక్కువ వచ్చినట్లయితే మరొకసారి మరలా మీరు వీడియోని చూడాలి. వీడియోని చూసి ఈ ప్రశ్నలన్నింటికి కూడా సమాధానాలు రాయండి. మరి ప్రశ్నల్లోకి వెళదామా? మూల్యాంకనం. ఈ క్రింది వాక్యంలో గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి. గాలివాన వలన చాలా ఉపద్రవం కలిగింది. అక్కడున్న అర్థాలు: 1 విపత్తు, 2 లాభం, 3 సంతోషం, 4 నష్టం. ఏదో మీరు పెట్టుకోండి పిల్లలు. అలాగే 2వ ప్రశ్న, కింది వాక్యంలోని పర్యాయ పదాలను వెతికి రాయండి. నీరు సమస్త జీవరాశులకు జీవనాధారం, జలాలను కలుషితం చేయరాదు. ఇక్కడ దాగి ఉన్న పర్యాయ పదాలను వెతికి రాయండి పిల్లలు. 3వ ప్రశ్న, కింది వాక్యంలోని గీత గీసిన పదానికి పర్యాయ పదాన్ని గుర్తించండి. తుఫాను పట్టడం వల్ల సముద్రం అల్లకల్లోలంగా ఉంది. సముద్రం అనేది గీత గీయబడి ఉంది. దీనికి పర్యాయ పదాలు రాయాలి. క్రింద ఉన్నాయి చూడండి. 1 జలధి పయోనిధి, 2 వసుధ భూమి, 3 గాలి వాయువు, 4 జలధి భూమి. ఏదో మీరు కరెక్ట్గా గుర్తించి పెట్టండి పిల్లలు. 4వ ప్రశ్న, కింది వాక్యంలో గీత గీసిన పదానికి నానార్థాన్ని రాయండి. వాక్యం: రేడియేషన్ వల్ల పిచ్చుకల జాడ కనిపించడం లేదు. జాడ అనే దానికి నానార్థాలు రాయాలి. క్రింద ఉన్నాయి చూడండి. 1 దారి మార్గం, 2 దారి త్రోవ, 3 ఆచూకీ దారి, 4 త్రోవ మార్గం. ఏది కరెక్ట్ అయినదో చూడండి పిల్లలు. 5వ ప్రశ్న, కింది వాక్యంలో గీత గీసిన పదానికి వికృతి పదం రాయండి. వాక్యం: సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఇక్కడెక్కడ గీత గీసి ఉంది? సముద్రం దగ్గర. కాలువ, జలధి, జలనిధి, సంద్రం. ఇది ఏది వికృతి పదమో గుర్తించండి. 6వ ప్రశ్న, కింది వాక్యంలో గీత గీసిన పదానికి ప్రకృతి పదం రాయండి. మా తాతగారు చిన్నప్పుడు నాకెన్నో కథలు చెప్పేవారు. కథ అనేది గీత గీసి ఉంది కదా. కథ, 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 కహాని. ఇందులో ఏదో రాయండి పిల్లలు. 7వ ప్రశ్న, కింది వాక్యంలోని నానార్థ పదాలను గుర్తించండి. ఎండ తీవ్రత వల్ల బాగా దాహంగా ఉంది. దప్పికతో గొంతు కాలిపోతుంది. ఇక్కడ దాగి ఉన్న నానార్థ పదాలను గుర్తించి రాయండి పిల్లలు. 8 కింది వాక్యంలో గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి. ప్రతివారు కాలం విలువ తెలుసుకుని మసులుకోవాలి. కాలం అనేది గీత గీయబడి ఉంది. దీనికి నానార్థాలు రాయండి. 9వ ప్రశ్న, కింది వాక్యంలో జాతీయాన్ని గుర్తించండి. ఇప్పుడు ప్రతి చోట ప్రైవేటు పాఠశాలలు తామర తంపరగా పుట్టుకొస్తున్నాయి. ఇక్కడున్న జాతీయం ఏంటో గుర్తించండి పిల్లలు. చివరి ప్రశ్న, కింది వాక్యంలోని జాతీయాన్ని వివరించండి. చెట్ల పెంపకానికి ప్రతి ఒక్కరూ నడుం కట్టాలి. ఏమా ఈ నడుం కట్టాలి అనేది జాతీయము. దీన్ని వివరించండి. పిల్లలు, మీరు 3 భాగాలు బోధించినప్పుడు చాలా చక్కగా విన్నారు. మీరు అవగాహన చేసుకున్నారు. ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఇదిగో ఈ చివరి మూల్యాంకనాన్ని కూడా మీరు సమర్థవంతంగా రాయండి. ఒకవేళ మీకు సరిగా అర్థం కాలేదనుకుంటే మరొకసారి మళ్ళీ వీడియోని మీరు చూడండి. మీ ఉపాధ్యాయుల సహాయ సహకారాలు కూడా తీసుకునండి. అలాగే జట్టుగా మీరు చర్చించుకొనండి. సరేనా పిల్లలు? మరొక వీడియోతో మరలా కలుద్దాం మనం. ఓకేనా? మీ ప్రభా మేడం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ధన్యవాదములు.